హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. టీమిండియా బెస్ట్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న స్టార్ ప్లేయర్ లేటెస్ట్గా తన ఇన్స్టాగ్రామ్లో ఓ షాకింగ్ పోస్ట్ చేశాడు. దీంతో అది చూసిన క్రికెట్ అభిమానులంతా అయోమయంలో పడ్డారు. ఆయన మరెవరో కాదు, టీమిండియా స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్. 2004లో టీమిండియా జట్టులోకి అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు అతి తక్కువ సమయంలోనే తనదైన ఆటతో బెస్ట్ ఫినిషర్ అనే పేరు సంపాదించుకున్నాడు. వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా ఎన్నో మ్యాచులు ఆడినప్పటికీ 2007లో ధోని ఉండడంతో అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇక ఆ తర్వాత 2019లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ మరియు గతేడాది జరిగిన టీ20 మ్యాచులలో అవకాశం వచ్చినప్పటికీ పేలవ ప్రదర్శన కనబర్చిన గత కొన్నేళ్లుగా అతను జట్టులో కొనసాగుతున్నాడు. ఇక దీంతో ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగే ముఖ్యమైన సెమీఫైనల్ మ్యాచ్లో అతని స్థానంలో రిషబ్ పంత్ని ప్లేయింగ్ 11లో చేర్చారు. ఇక ప్రస్తుతం 37 ఉన్న కార్తీక్ వచ్చే ప్రపంచకప్లో ఆడతాడనే ఆశ అయితే లేదు. ఈ మేరకు కార్తీక్ బుధవారం ఇన్స్టాగ్రామ్లో తన జట్టు ఆటగాళ్లతో, కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలతో పాటు మైదానంలో ఆడుతున్న చిత్రాలతో కూడిన ఓ వీడియోను పంచుకున్నాడు దినేష్ కార్తీక్. ఇక ఈ పోస్ట్ క్యాప్షన్లో డ్రీమ్ డు కమ్ ట్రూ టీ20 ప్రపంచ కప్ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్టులో తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పనప్పటికీ అభిమానులు మాత్రం తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నందుకే ఇలా పోస్టు చేశాడని అనుకుంటున్నారు. ఇక ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో భాగం కావడం గర్వించదగ్గ విషయం. మనం టోర్నీని గెలవకపోవచ్చు కానీ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడూ సంతోషపరుస్తాయి. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్లు, స్నేహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గత కొన్నేళ్లుగా జట్టులో ఉన్న కార్తీక్ సడెన్గా ఇన్స్టాలో ఇలాంటి పోస్ట్ చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.